ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. హర్ష సాయికి సంబంధించి ఒక న్యూస్ అయితే మనం వింటూ ఉన్నాము. ఒక ఆడియో లీక్ కూడా బయటికి రావడం జరిగింది. ప్రేమించాలి మనసులో లేదా? ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, ఈ ఆడియో లీక్ ని బట్టి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంటుంది అండ్ దాంతోపాటు మార్నింగ్ కనుక మనం చూస్తే ఆయన ఇన్స్టాగ్రామ్ త్రూ ఒక మెసేజ్ను కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అండ్ మెడికల్ టెస్ట్లకి ఎవరినైతే బాధితురాలని పంపించారో ఆవిడకి సంబంధించి ఆ మెడికల్ టెస్ట్ల రిపోర్ట్స్ ఏవైతే ఉంటుంటాయో వాటిని ఆధారంగా ఏ విధంగా న్యాయస్థానం చూస్తున్న వాటిపైన పూర్తి వివరణ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే ఉషా గారు. సార్, మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో కనుక మనం చూస్తే ఆయన ఒక చిన్న మెసేజ్ టైప్ చేసి స్టేటస్ రూపంలో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఒక చిన్న ఆడియో లీక్ కూడా బయటికి రావడం జరిగింది. సో దీని వెనుక రీజన్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా విచారణ చేయవలసిన అవసరం ఉంటుంది అంటారు? ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. మార్నింగ్ ఏమో ఇదంతా ఫేక్ మనీ కోసం మాత్రమే చేశారు, సో నిజ నిజాలు ఏంటి అని త్వరలో బయటకు వస్తాయని చెప్పడం, ఆ తర్వాత ఒక ఆడియో లీక్ని బయటికి చేయడం. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి అంటారు? ముఖ్యంగా ఉష గారు, హర్ష సాయి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ కోసం అని చెప్పి నార్సింగ్ పిఎస్కి వెళ్ళడం, దానికి సంబంధించి కొన్ని కఠినమైన సెక్షన్స్ ఇతని మీద నమోదు చేయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి పోలీసులు, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలీసులు ఇమీడియట్గా ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేస్తారో చేసిన తర్వాత పోలీసుల యొక్క ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ముందుగా పిలుస్తారు ఎవరినైతే వాళ్ళని. సో పిలిచినప్పుడు డెఫినెట్గా వెళ్ళాలి. దట్ ఈస్ ద ఒక ఫండమెంటల్ రూల్. అది ఎవరు పోలీస్ స్టేషన్ పిలిచినా ఒక అబ్లిగేషన్ మన మీద వచ్చిందంటే డెఫినెట్గా అటెండ్ అవ్వాలి. అది సింగిల్గా వెళ్తారా అడ్వకేట్తో వెళ్తారా అన్నది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈమె ఏదైతే ఇప్పుడు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి బహుశా నేను అనుకుంటున్నాను ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. అది ఇమీడియట్గా అది మనకు ఉప్పరపల్లి రాజేంద్ర పిఎస్ కోర్టులో ఉంది కాబట్టి అక్కడ కాకుండా డిస్ట్రిక్ట్ కోర్టులో ట్రై చేస్తారు. అక్కడ కూడా కాకపోతే హైకోర్టుకు వెళ్ళి కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటుంది. సో అప్పటి వరకు బహుశా ఏంటంటే ఈయన హర్ష సాయి గారు చేస్తున్న విషయం ఏంటంటే మా అడ్వకేట్ గారు, ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి జనరల్గా పబ్లిక్ అయితే వెళ్తారో మాట్లాడడం జరుగుతుంది. బట్ వీళ్ళు కొంత సెలబ్రిటీ అన్నటువంటి ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి మా అడ్వకేట్ అనే ఒక పర్సన్ వచ్చి మాట్లాడతారు అని చెప్పి ఆయన చాలా టెక్నికల్గా మాట్లాడడం జరిగింది. ఏ డీటెయిల్స్ ఉన్నా మా అడ్వకేట్ గారు మాట్లాడతారు అని చెప్తూ బహుశా యాంటిసిపేటరీ వెళ్ళి ట్రై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో భాగంగా తను ఏం చేస్తారంటే ఈరోజు మార్నింగ్ మీరు అన్నట్టుగా ఇన్స్టాలో తను ఒక వాయిస్ ఓవర్ని పంపించడం జరిగింది. ఒక వాయిస్ అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ, అది జనవరిలో జరిగిన సంభాషణ, 2024 జనవరి 23 జరిగిన సంభాషణ పంపించడం జరిగింది. ఆ సంభాషణ ఆధారంగా మనం తెలుసుకోగలిగిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలుగా చెప్పబడుతున్నటువంటి ఈ అమ్మాయి హర్ష సాయిని నన్ను ప్రేమించు, నన్ను మ్యారేజ్ చేసుకో అని ఆ యొక్క ఆడియో క్లిప్ వినడం జరిగింది. చాలా అందులో అది ఆల్మోస్ట్ 3.5 నిమిషాలు ఉన్నటువంటి ఆడియో క్లిప్ మనకి రిలీజ్ అయింది. అందులో మొదటి 1.5 నిమిషం వరకు చాలా జోవియల్గా సరదాగా మాట్లాడుతున్నటువంటి, అంటే టీచ్ చేస్తున్నట్టుగా మాట్లాడడం జరిగింది. సరదాగా ఆ ఏజ్లో అమ్మాయిలు మాట్లాడుకున్నట్టుగా మాట్లాడడం జరిగింది. 2.5 నిమిషం తర్వాత జరిగిన స్టెప్ ఎలా ఉందంటే ఆ అమ్మాయి కాస్త తీవ్ర స్థాయిలో వార్న్ చేస్తున్నట్టుగా, ఇదేంటి కాదు ఇదేంటి నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? భయపెడుతున్నట్టుగా కొంత హార్ష్గా మాట్లాడడం జరిగింది. అయినప్పుడు కూడా హర్ష సాయి ఆ వాయిస్ ఓవర్ ఎలా ఉన్నాడంటే తను ఎక్కడ వాయిస్ ఇవ్వట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. తను ఎక్కడ దానికి రెస్పాండ్ అవ్వకుండా తను జస్ట్ సైలెంట్లో ఉంటున్నారు. ఆ అమ్మాయి వాయిస్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక ఆడియో క్లిప్ మనం బయటకు వచ్చింది. అంటే ఒకటి బహుశా నేనేమనుకుంటున్నానంటే అది ఖచ్చితంగా అది ఎడిటింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రకాల వెర్షన్స్ ఒకేసారి ఆ 3.5 నిమిషాలు అంత వాయిస్ చేంజెస్ మనకు కనిపించడం చాలా కష్టం. అది బహుశా ఏంటంటే ఎడిటింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే బహుశా లెంగ్తీ ఉన్నది ఏంటంటే పబ్లిక్లోకి డిఫేమ్ అవుతున్నాను ఎప్పుడైతే ఉద్దేశంతో కలిసిందో ఆయన కొంతవరకు ఎడిటింగ్ పార్ట్ అన్నది ఈరోజు ఏంటంటే ఎడిటింగ్ కోసం చెప్పి మనం ఎక్కడ పెద్ద సిస్టమ్స్ అవసరం లేదు, మొబైల్లో కూడా ఎడిటింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎడిటింగ్ చేసి ఆయన పంపించినట్టుగా కనిపిస్తుంది. అందులో మనకి వినిపిస్తుంది ఆ వాయిస్. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను.
చెప్పేసుకొని ఒక ఆడదానికి అవమానించుకుంటూ తిరుగుతాం. ఈ నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కాదు. నా మొహం మీద ఇదంతా మాట్లాడకు. If I tell you, మనం ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే యూ విల్ బి లైక్, నో పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. బహుశా అదే జరుగుండొచ్చు నేను అనుకుంటున్నాను. అయితే ఇక మనం లీగల్ ప్రొసీడింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉంటుంది అంటే డెఫినెట్గా సాక్ష్యాధారాలు ఏవైతే ఉంటాయో అది ఆడియో క్లిప్ అయినా వీడియో క్లిప్ అయినా సరే ఏదైనా ఎఫ్ఎస్ఎల్ పంపిస్తారు, అంటే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపిస్తారు. ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, అది ఎడిటింగ్ చేసిన లేకపోతే ఇప్పుడు వీడియోస్ అనుకోండి మార్ఫింగ్ చేసిన అంతా కూడా మనకు అక్కడ వాళ్ళు డెఫినెట్గా మన టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంటుంది, తెలుస్తుంది ఇందులో. అంటే ముఖ్యంగా అమ్మాయి అయితే ఆబ్లిగేషన్స్ పెట్టడం జరిగింది, అలిగేషన్స్ తీసుకొస్తుందో దీనికి సంబంధించి అమ్మాయి కూడా నేను ఏమంటానంటే డెఫినెట్గా అమ్మాయి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. జస్ట్ సింపుల్గా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి ఎఫ్ఐఆర్ చేసేసి జస్ట్ ముసుగేసుకొని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అది ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏముంది? డెఫినెట్ వచ్చి మాట్లాడండి. ఎఫ్ఐఆర్ ఇచ్చినప్పుడు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ఈ కేసే కాదు, ఇంతకుముందు జాహ్నవి మాస్టర్ గారి విషయంలో కూడా ఇది జరుగుతుంది. వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు తెరచాటుకి వెళ్ళిపోవడం, ఎందుకంటే ఆడపిల్లకి హక్కులని చెప్పి వాళ్ళు తెరచాటుకి వెళ్ళిపోయి ఎంతసేపు వీళ్ళు ఇక్కడ ఆ ఎఫ్ఐఆర్ కోసం వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్స్, ఇక ఈ రకమైన బెయిల్స్, లీగల్ ప్రొసీడింగ్స్ వీళ్ళు ఫేస్ చేస్తూ సింపుల్గా అమ్మాయి ఉండడం కాకుండా ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో, ఇది మనం ఆదిమూలం గారి కేసు విషయంలో మనం చూసాం, ఒక టీడీపీ ఎమ్మెల్యే గారి విషయంలో జరిగింది. అమ్మాయి డైరెక్ట్గా వచ్చింది పబ్లిక్లోకి వచ్చి నాకు ఇట్లా జరిగింది, నేను ఇట్లా చేశానని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కలవడం కూడా జరిగింది. సో నేను ఏమంటున్నానంటే ఒక అమ్మాయి ఈరోజు ఏదో బ్లైండ్గా వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్ నమోదు ఇవ్వడం కాదు, మారాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అమ్మాయిలు ఏదో సింపుల్గా ఇచ్చేసి వెళ్ళడం కాదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు తప్పు చేసిన వారు అవుతారు. నిజంగా మీరు చెప్పిన ఆధారాలు కరెక్ట్గా అయినట్లయితే ఎగ్జాక్ట్లీ ఇవ్వాలి పోలీసు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం యూఆర్ ఎ సెలబ్రిటీ, యూఆర్ ఎ పబ్లిక్ ఫిగర్. డెఫినెట్గా మీడియా ముందుకు సరే మీరు స్కార్ఫ్ కట్టుకుంటారా మాస్క్ పట్టుకుంటారా దట్ ఈస్ సెకండరీ, బట్ మీడియా ఇంత ట్రై చేస్తున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అది లేనప్పుడు ఏమవుతుంటే రకరకాల ఊహాగానాలు వస్తాయి. ఇది ఇప్పటికీ దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇది ఎక్కడికో దారితీస్తుంది ఉష గారు. ఇక నెంబర్ 2 మీరు అడిగినటువంటి ఏ పాయింట్ ఏదైతే ఉందో మెడికల్ ఎగ్జామినేషన్స్ ఎలా చేస్తారు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మందికి అంటే దీన్ని ఏ విధంగా ఏ పారామీటర్స్ త్రూ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. మెడికల్ టెస్ట్లకి పంపించారు కదా, ఏదైతే వాళ్ళకి లైంగిక దాడి అని చెప్తూ ఉన్నారు, శారీరక హింస అని చెప్తున్నారు, ఆ మెడికల్ రిపోర్ట్లో దాన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు అన్న పాయింట్ ప్రతి ఒక్కరూ అడగడం జరుగుతుంది. ఒకసారి దాని గురించి న్యాయస్థానం ఏ విధంగా పరిగణిస్తుంది సార్? న్యాయస్థానానికి కావాల్సింది ఎవిడెన్స్. అమ్మాయి ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ ఎవరు కలెక్ట్ చేయాలి? లా అండ్ ఆర్డర్ పోలీసులు కలెక్ట్ చేయాలి. దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో దర్యాప్తు బృందాలు ఉన్నటువంటి వాళ్ళు కలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే సెక్షన్స్ ఈ అమ్మాయి మీద పెట్టినట్టుగా తన మీద లైంగిక దాడి చేశారని చెప్పారు. అది ఎప్పుడు జరిగింది? పాయింట్ నెంబర్ 1 ఎప్పుడు జరిగింది? రీసెంట్గా జరిగిందా? ఓల్డెన్ డేస్లో జరిగిందా? రీసెంట్గా జరిగితే మెడికల్ టెస్ట్కి పంపించినప్పుడు రీసెంట్గా జరిగినప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ఇమీడియట్గా అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. ఒక మెడికల్ ఆఫీసర్ దగ్గరలో ఉంటాడు, సిటీ కాబట్టి మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, అదే డిస్ట్రిక్ట్లో అయితే మెడికల్ ప్రాక్టీషనర్ ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిని ఎగ్జామిన్ చేస్తారు. ఫస్ట్ ఫిజికల్ బాడీ ఎగ్జామిన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎటువంటి ఆధారాలు ఏమైనా దొరుకుతాయని మెడికల్ ల్యాబ్కి పంపిస్తారు. అక్కడ మెడికల్ ఆఫీసర్స్ అంటే ఆమెను సంబంధించి హెడ్ టు టో వరకు టోటల్గా చెక్ చేస్తారంటే ఏమైనా ఒంటి మీద గాయాలు కానీ ఆనవాళ్ళు కానీ గుర్తులు కానీ ఎటువంటి ఏ చిన్న ఆనవాళ్ళు ఉన్నాయని చెక్ చేస్తారు. టోటల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ చెక్ చేస్తారు బాడీ మీద ఎటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్కడైనా గాయాలు తగిలినటువంటి గుర్తులు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి తీసుకుంటారు, తీసుకొని దీనికి ల్యాబ్కి పంపిస్తారు. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి డిఎన్ఏ టెస్ట్ ఉంటారు. ఇందులో ఏమైనా అంటే సేమ్ డిఎన్ఏ ఉంటుందా లేదంటే డిఎన్ఏ టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా మన బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా డిఎన్ఏ వస్తుంది. సో డెఫినెట్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయం ఉందనుకోండి, ఆ గాయం మీద అట్లా గీరుకుపోయినప్పుడు సేమ్ ఉన్నటువంటి అది ఉందా లేకపోతే పక్కన ఉన్నటువంటి వేరే డిఎన్ఏ తలక ఇంకా చిన్న ఒక సిమెన్ తీస్తారు, అది ఉన్నట్లయితే దాన్ని కూడా ఇంట్రాగేషన్లో తీసుకుంటారు. ఇది ఇమీడియట్గా జరిగింది. ఒకవేళ లాంగ్ టర్మ్ జరిగింది, ఇంకా ఎక్కడ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్లో జరిగింది, ఎల్లలో జరిగింది అన్నప్పుడు వాళ్ళ క్లోత్స్ తీస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ స్పెర్మ్ తాలూకా ఏమైనా మార్క్స్ ఉన్నా మరొకటి ఉన్నా కూడా అవి కూడా ఎవిడెన్స్గా పాటుగా తీసుకుంటారు, అవి కూడా కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పలానా రోజు జరిగిందంటే పలానా రోజు ఏం జరిగింది, పలానా ఒక ఎగ్జాంపుల్ డేట్ పలానా 12వ తారీఖున జరిగింది అన్నా అనుకోండి, 12th ఏం జరిగింది, ఆ రోజు టోటల్ కాల్ డేటా మొత్తం ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాట్సాప్ చాట్లు, మెసేజ్ చాట్లు ఇవన్నీ కలెక్ట్ చేస్తారు. ఏ ప్లేస్లో అయితే జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అక్కడ ఏమైనటువంటి ఏ చిన్న ఆధారం దొరికినా ట్రై చేస్తారు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపిస్తారు. క్లాత్స్ దగ్గర నుంచి, దిండుల దగ్గర నుంచి, హెయిర్ తల వెంట్రుకల దగ్గర నుంచి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ కూడా కలెక్ట్ చేసే పని చేస్తారు. అది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ లాంగ్ బ్యాక్ జరిగిందండి, 4 years, ఒక 3 years, 1 year అట్లా ఎంత లాంగ్ పీరియడ్ అయ్యేటప్పుడు
పోస్కో యాక్ట్ ప్రకారం చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఎంత లాంగ్ ఉన్నా సరే మనం కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏ పరిస్థితుల్లో చెప్పలేకపోయినా అనుకున్న కండిషన్ ఏం చేస్తారంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకో రకంగా ఎలా చేస్తారంటే అప్పటికి ఏమైనా మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఒక 3 years బ్యాక్ జరిగింది, 4 years బ్యాక్ జరిగింది, అప్పటి ఏమైనా మెడికల్ రిపోర్ట్స్ ఉంటే మెడికల్ రిపోర్ట్స్ కలెక్ట్ చేస్తారు. అంటే ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళి ఉంటే హాస్పిటల్ బిల్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేస్తారు. లేకపోతే మెంటల్ కండిషన్స్ ఏమైనా ఉందో అప్పటికి ఇప్పటికి, అంటే కంటిన్యూస్గా ఈ ఫిజికల్ సెక్సువల్ హెరాస్మెంట్ జరిగేటప్పుడు మానసిక స్థాయి ఎలా ఉందని మెంటల్ కండిషన్ ట్రై చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకా కొన్ని కాస్త గాయాలు బలంగా లోతుగా ఉండేటప్పుడు మార్క్స్ ఉంటాయి. ఏదో ఒకటి ఆ మార్క్స్ ఇట్లాంటివి కనిపించినప్పుడు కూడా లాంగ్ ఉండే వాటిలో డెఫినెట్గా చాలా వరకు అంటే ఎవిడెన్స్ కలెక్షన్ చాలా కష్టసాధ్యమైన పని. అప్పుడు ఏం చేస్తారంటే సరౌండింగ్ ఉన్నటువంటి పార్ట్స్ కలెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళతో మాట్లాడి అప్పుడు ఆ అమ్మాయి బిహేవ్ చేసే విధానం ఎలా ఉంటుంది, ఇంట్రాగేషన్ తలగా ప్రొసీడింగ్స్ ఉంటాయి అనమాట. రకరకాల ప్రొసీడింగ్స్ ఉంటాయి అందులో. కొన్ని మేము చెప్పకూడదు లీగల్గా ఉండేటప్పుడు, కొన్ని మీడియా ముందు మేము చెప్పకూడనటువంటి ఉంటాయి. అందుకని ఒక లేయర్ వరకు మేము మాట్లాడాల్సి వస్తుంది. దర్యాప్తు సంస్థల వాళ్ళకి మాత్రం డెప్త్లోకి వెళ్తారు వాళ్ళు. టోటల్గా హెడ్ టు టో వరకు మొత్తం చెక్ చేస్తారు. ఈవెన్ 4 years 5 years బ్యాక్ ఉన్నా సరే కలెక్ట్ చేసే స్కోప్ ఉంటుంది. దట్స్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పార్ట్లో 4 years ఉన్నా సరే అమ్మాయిది కలెక్ట్ చేస్తారు. అంటే అమ్మాయి ఎవరెవరిని కలిసింది, ఆ టైంలో ఎవరిని కలిసారు, ఎక్కడెక్కడ కలిసారు, ఏ ప్రాంతాలకు వెళ్ళారు. సో ఎంతవరకు దొరికితే అంత డెప్త్లోకి వెళ్తారు వాళ్ళు. అప్పటికి ఉంటే బ్లాంకెట్స్ ఉంటే ఆ బ్లాంకెట్స్ కలెక్ట్ చేస్తారు, దుప్పట్లుంటే కలెక్ట్ చేస్తారు, దిండులుంటే కలెక్ట్ చేస్తారు, బట్టలు ఉంటే బట్టలు కలెక్ట్ చేస్తారు, ఏదైనా కర్చీఫ్ ఉంటే కర్చీఫ్ కలెక్ట్ చేస్తారు. ఏదో ఒక వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. దానిలో ఎంతవరకు వీలైతే ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక రకమైన దర్యాప్తు. ఇక మూడోది, ఓకే ఇవేం జరగట్లేదు, ఇదంతా ఉండిపోయింది. దీంట్లో ఏం చేస్తారంటే ఒకవేళ అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయికి నా జరిగింది కానీ నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు, నా దగ్గర ఎటువంటి లేదు, నేను చూపించలేకపోతున్నాను, చాలా ట్యాంపరింగ్ జరిగింది, లేకపోతే నేను అనేక రకాల సర్కమ్స్టెన్సెస్లో నేను ఇరుక్కుపోయాను, చెప్పలేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఉండే పక్షులు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని ఇప్పుడు కాదు అంటే యాక్చువల్ ఎఫ్ఐఆర్ అయింది, ఇప్పుడు జస్ట్ పోలీస్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. తర్వాత కోర్టులోకి వెళ్ళి అంటే జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్స్ ఇవన్నీ అయిన తర్వాత అమ్మాయిని ఏం చేస్తారంటే మ్యాజిస్ట్రేట్ ముందర ఆ అమ్మాయి ఒక వాంగ్మూలం సెంటెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏం సెంటెన్స్, సెక్షన్ 164 ప్రకారం ఆ అమ్మాయి ఒక సెంటెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే నాకు జరిగింది అనే అమ్మాయి కోర్టు ముందు మ్యాజిస్ట్రేట్ గారి ముందర చెప్పాల్సి వస్తుంది. అంటే చాలా కీలకమైన సాక్ష్యంగా పరిగణిస్తారు. ఎవిడెన్స్ ఏమి లేవు, బట్ ఆ అమ్మాయి చెప్పినటువంటి ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ కూడా కీలకం అవుతుంది. ఎవిడెన్సెస్ లేవు కానీ ఆ అమ్మాయి వాలంటరీగా నా మీద ఒక దాడి జరిగింది, నాకు పలానా వ్యక్తి పలానా సందర్భంలో జరిగాడని చెప్పి అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ కానీ బలంగా చెప్పగలిగితే దానిని కూడా కీలకంగా తీసుకుంటారు. సెక్షన్ 164 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెప్తారనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా చాలా మందికి విషయం తెలియదు. ఎవిడెన్సెస్ లేవు కాబట్టి మనం తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ లేదండి. సెక్షన్ 164 ఎవిడెన్స్ యాక్ట్లో ఇది కూడా ఉంటుంది. ఆమె వెళ్ళి కరెక్ట్గా కానీ సెంటెన్స్ వాంగ్మూలం కానీ మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్పగలిగితే, కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా, అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే లాంగ్ బ్యాక్ విషయం కాదు, 2 days ముందు 1 day ముందు జరిగింది, బట్ ఆ అమ్మాయి అపాయకర స్థితిలో ఉంది, అంటే ప్రాణాపాయ స్థితి ఉంది అనుకోండి, ఇమ్మీడియట్గా మ్యాజిస్ట్రేట్ గారు ఆమె దగ్గరికి వస్తారు. దాని కాల్ డెత్ సెంటెన్స్ అంటారు. అంటే అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉండేటప్పుడు మ్యాజిస్ట్రేట్ గారే వస్తారు ఆ ప్లేస్, ఒకే ఒక సందర్భంలో వస్తారు. దట్స్ కాల్ డెత్ సెంటెన్స్ అంటారు, అమ్మాయి ప్రాణం పోయే స్థితిలో ఉండేటప్పుడు. సో అటువంటి సందర్భంలో కూడా వస్తారు, ఒక వాంగ్మూలం తీసుకుంటారు. అంటే లైఫ్కి ఎండింగ్ ముందు చేసిన వాంగ్మూలం సెంటెన్స్. అంటే నేను చాలా పెద్ద సబ్జెక్ట్ ఓషన్ 2 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. అంటే ఒకటి, ఈ ఎవిడెన్స్ యాక్ట్ అన్నది చాలా క్రూషియల్. ఆ అమ్మాయి వచ్చి చెప్పి నాకు ఇట్లా జరిగింది, పలానా సందర్భంలో పలానా వ్యక్తి చేశాడంటే, ఒకటి ఏంటంటే ఇది మనకు ఉన్నటువంటి హిందూ స్త్రీలకి చాలా ఇబ్బందికరమైన విషయం. కోర్టులో 100 మంది ముందరకెళ్ళి అప్పుడు కోర్టులో జడ్జి గారు అడుగుతాడు, మ్యాజిస్ట్రేట్ గారు అడుగుతాడు, మేడం ఎక్కడ చేయి వేశాడు, ఎలా చేశాడు, లెఫ్ట్లో చేశాడా, రైట్లో చేశాడా, ముందే, ఇట్లా రకరకాలు ఉంటాయి అక్కడ. అవన్నీ ఫేస్ చేయాల్సిన పరిస్థితి, ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అమ్మాయి మీద. ఎవిడెన్సెస్ లేకపోతే దీనికి కూడా సిద్ధపడాలి. ఈరోజు ఎవరైతే సోకాల్డ్ అమ్మాయిలు అనుకుంటున్నారో జస్ట్ ఒక వర్డ్ చెప్పేసుకుంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు, మనం ఎంత డిమాండ్ చేసి అంత అమౌంట్ ఇస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను ఏంటంటే ఉష గారు, బీ కేర్ఫుల్. అమ్మాయిలు కేవలం ఒక అభాండం వేసేయడం కాదు, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటేనే మీ కో పార్ట్నర్ కావచ్చు, మీ ఆఫీస్ పార్ట్నర్ కావచ్చు, మీ లవర్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, XYZ ఎవరున్నా సరే, మీడియాలో జరుగుతుంది కాబట్టి ఏదో రసాబస్ అయిపోయింది కాబట్టి చేద్దామంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఏ రకంగా చేసుకుంటారు ఉష గారు, కానీ లేని వాళ్ళు జస్ట్ వర్డ్ ఇచ్చేస్తే మాత్రం రేపు చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాటిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్ ద సేమ్ టైం పోలీసులకు కూడా నేను ఒక విషయం తెలియపరుస్తున్నాను, వీటిని ఏదో హైలైట్ చేద్దాం ఉద్దేశం చేసుకోగలిగితే మీ మీద మళ్ళీ డ్యామేజ్ షూట్ వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు చేసిన FIR కరెక్ట్గా లేకపోతే ఈవెన్ దో పోలీసుల మీద కూడా డ్యామేజ్ షూట్ వేసే అవకాశం ఉంటుంది. దాని పరిస్థితులు కూడా ఎదుర్కొనే స్థితిలో వాళ్ళు ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారు. పోలీసులు వచ్చారు కదని చెప్పి వెంటనే FIR నమోదు చేసే పరిస్థితి అయితే ఉండదు. కొన్ని బేసిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో కలెక్ట్ చేస్తారు, దాని దర్యాప్తులోకి మిగిలినవన్నీ కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సార్ మీరు చెప్తూ ఉంటే దర్యాప్తు అనేది
ఒక చిన్న దాంతో కాదు, చాలా డీప్ లెవెల్లోకి వెళ్ళి ప్రతిదీ వాళ్ళ ఎంక్వైరీ డేట్స్, టైము, రోజు, ఏరియా, ఎక్కడ, ఏంటి, రూమ్, ఇట్లా ప్రతి దాన్ని వాళ్ళు తీసుకుని ఎంక్వైరీ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సో వచ్చాము ఒక మాట అనేసాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామన్నంత ఈజీగా ఏది ఉండదు. న్యాయస్థానాలు ఇంకా బతికే ఉన్నాయి. చట్టంలో ప్రతిదీ న్యాయపరంగానే ముందుకు వెళ్తుందని చెప్పడానికి మీరు చెప్పిందే పెద్ద ఎగ్జాంపుల్. సో వీళ్ళిద్దరి విషయానికి సంబంధించి ఇంకా పూర్తి ఆధారాలు, దాంతోపాటు ఏం జరిగిందన్న పరిస్థితి ఇద్దరు మాట్లాడితే తప్ప బయటికి రాని పరిస్థితి అని చెప్పొచ్చు. మీడియా ముందుకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో జస్ట్ ఓన్లీ 10% ఉంటుంది. ఎస్ ఓన్లీ 10%, 90% హైడ్లో ఉంటుంది. అది రేపు దర్యాప్తు సంస్థలు చేసే పనిలో ఉంటారు. ఏదైనప్పటికీ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి మాత్రం రీసెంట్గా ఆల్రెడీ ఒక కేసు మీద వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఇమ్మీడియట్గా అది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇది ఇంకొక కేసు రావడం అనేది నిజంగా వాళ్ళు ఫేస్ చేస్తున్న విషయమే. బట్ ఏది మంచి ఏది చెడు అన్నది రేపు జ్యుడిషియల్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఈలోగా హర్ష సాయి గారు మాత్రం ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని కాన్సిక్వెన్స్ ఆయన ఫేస్ చేస్తారు. అన్ని రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది జ్యోతిష్యం కాదు, ఇది లీగల్ ప్రకారంగా చెప్పాలంటే మాత్రం డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంది. జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది కాబట్టి. ట్రూ సార్. సో మీరు అన్నట్టుగానే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగి నిజానిజాలు బయటికి రావాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.